నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నెవరమ్మన్నారు? అమ్మా, చూడండి, నేను మీతో పంచాయతీకి రాలేదు. పిల్లలు వ్రతం చేస్తున్నారని తెలిసి చూసి ఆనందించి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించి పెడదామని వచ్చాను. ఖర్చు లేని పని అని అక్షింతలు వేయడానికి వచ్చావా? వాళ్ళకి కట్నాలు, నాకు శాపనార్థాలు తేలేదా? మంగళప్రదంగా వాడు వ్రతం చేసుకుంటుంటే వచ్చి నన్ను దెబ్బ కొట్టి మంట పెట్టి మంగళహారతులు ఇవ్వడానికి వచ్చుంటావు. చూడండి అత్తయ్య గారు, వాళ్ళు నా పిల్లలు, అమంగళం ఎందుకు కోరుకుంటాను? వాళ్ళని నా పిల్లలని నాకు అప్పగించేసి వెళ్ళి మళ్ళీ నా పిల్లలు 4 అక్షింతలు అంటావేమిటి? వరస అప్పగించి వెళ్ళాను కానీ బంధం తెంచుకొని మీకు దత్తతిచ్చి వెళ్ళలేదు. నాకు వాళ్ళకి మధ్య ఆత్మీయత, అనుబంధం అలాగే ఉంది. ఆహా, చాలా అపేక్షలున్నాయే మీ మధ్య. అందుకేనా వీళ్ళ శోభనానికి ఆహ్వానం పంపిస్తే రాకుండా ఇప్పుడు పిలవని పేరంటానికి పుల్లిస్తరాకులేరటానికి వచ్చావు? దీన్నే వీధి గుమ్మంలో తోరణం కట్టి పిలిస్తే దొడ్డి గుమ్మం గుండా వచ్చి పిడకలెత్తికెళ్లడం అంటారు. రావాలనే బయలుదేరాను, కానీ వీళ్ల కార్యం కంటే ముందే మరో ప్రాణం ఆపదలో పడిపోయింది. ప్రాణం ఇటు గుంజినా రాలేని పరిస్థితి. అయినా మీరు తలపెట్టిన ఏ కార్యమూ ఆగదు. ఆపరు అన్న నమ్మకం మీ మీద ఉంది కాబట్టి రాలేదు. అప్పుడు సరే అన్నారుగా, ఇప్పుడెందుకు నా రాకకు అభ్యంతరం చెప్తున్నారు? అప్పుడిచ్చిన పర్మిషను ఇప్పుడు పనికిరాదు. దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు రాకపోకలు సాగిస్తానంటే నేను ఒప్పుకోను. మంగా, ఏమిటా మాటలు? తను ఎందుకు వచ్చిందో చెప్పింది కదా, ఆశీర్వదించి వెళుతుందిలే, ఉండనీవే. కుదరదండి. కుదరదంటే కుదరదు. అది అక్షింతలు వేయడానికి రాలేదు. తన హక్కు, అధికారాలు, విలువ వగైరా వగైరాలు చాటుకోవడానికి వచ్చింది. తల్లిగా నా తర్వాతే ఎవరైనా అని నన్ను వెక్కిరించి తొలి తాంబూలం అందుకోవడానికి వచ్చింది. వియ్యపురాల్ని నేను అని తన దర్పం చాటుకోవడానికి వచ్చింది. నువ్వు నాకు అత్తవు కావచ్చు గాని నీకన్నా నేనే ఈ కార్యం పట్ల ఎక్కువని వెక్కిరించడానికి వచ్చింది. అదంతా నీ భ్రమ, అపోహ. ఎందుకు లేనిపోని అన్ని ఊహించుకుంటావు? మీరు భ్రమపడి మతి భ్రమించి దాని సంగతి తెలియక మాట్లాడుతున్నారు. దాని తల పొగరు, అహంకారం క్షుణ్ణంగా తెలిసిన దాన్ని. అది ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. శారదా, నువ్వు వెళతావా? నన్నిక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నేనుండగా తల్లిని నేను, పెత్తనం పేరెంటం నాది అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నానమ్మా ప్లీజ్, ఎంతో కష్టపడి వ్రతం చూడాలన్న ఆశతో వచ్చింది.
తిట్టి తిప్పి పంపించకు నానమ్మా. ఎంత ప్రేమగా చూసినా, ఎంత నెత్తినెక్కించుకున్నా ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని నిరూపించావురా. నాకు పిలుపు కావాలి, ఆ పిలుపులో ఆపేక్ష కావాలి అని సన్నాయి రాగాలు తీసి తీరా తల్లిని చూడగానే ప్లీజ్ నానమ్మ, ఆశ, ప్రేమ అంటూ అటు వత్తాసు పలుకుతావేంట్రా? అమ్మమ్మ గారు, ఏమిటే ఆ సన్నాయి వెంట నీ తాళమా? వాడి ఏడ్పుకి నువ్వు శృతి అందుకున్నావా? చూడు, నువ్వెంత నాజుగ్గా దీర్ఘాలు తీసినా నేను సందీపం. అది ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే. నేను మీ ఇంటికి రాలేదు, మీరు వెళ్ళమనగానే వెళ్ళటానికి. ఏయ్, ఈ పూజ నేను చేయిస్తున్నానే, కాదనడానికి నువ్వెవరు? పోవే అవతలకి. నానమ్మా, వాదనలు పంచాయతీలు వద్దు. కాసేపు ఓపిక పట్టు. అమ్మ చూసి వెళ్ళిపోతుంది. కాసేపు కాదురా, ఒక క్షణం కూడా ఓపిక పట్టను. చెప్పరా, చేసి చెప్పు. నీకు అమ్మ కావాలా, నానమ్మ కావాలా? మంగ, కన్నతల్లి ముందే అలా అడిగితే వాడు మాత్రం ఏం చెబుతాడే? తల పండిన వాళ్ళు. మీరు చెప్పించండి వాడితో సమాధానం. నానమ్మ, బతుకునిచ్చిన అమ్మ కావాలి, బంధాన్ని బంధుత్వాన్నిచ్చిన నానమ్మ కావాలి. రెండు నాలుగుల మాటలు, రెండు కళ్ళ వ్యవహారం వద్దు. నేనా అదా? ఏదో ఒకటి తేల్చి చెప్పు. పిన్ని గారు, అలా అంత ఖచ్చితంగా అడిగితే పాప అతను ఏం చెప్పగలడు? చెప్పాలి, చెప్పి తీరాలి. బతుకునిచ్చింది అంటున్నాడుగా, హ, మరి బంధం అంటూ నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? పాత బతుకు కావాలో, కొత్త బంధం కావాలో, లేక రేపటి భవిష్యత్తు కావాలో నువ్వే తేల్చి చెప్పు. చెప్పు. అమ్మమ్మ గారు, మీరలా మాట్లాడొద్దు. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ అంటారు. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ కాదు, ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్ కాదు. ఫైనల్ గా తేల్చి చెప్పమంటున్నాను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఏరా, ఎవరు కావాలి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న నా వాళ్ళందరూ కావాలనుకున్నాను. కానీ ఒంటరిగానే బతికాను. తర్వాత మీ అందరి వాడిగా కొన్నాళ్ళుగా బతుకుతున్నాను. ఇప్పుడు ఈ క్షణం ఇద్దరూ కావాలనుంది. రేపటి నుంచి మళ్ళీ మీతోనేగా బ్రతికేది. అమ్మకి ఈ ఒక్క అవకాశం ఇవ్వు నానమ్మ. కొరివితో తల ఒక్కసారి గోక్కుంటే చాలురా, తల మొత్తం తగలపట్టానికి. ఈ రవస లేకపోతే ఈ పాటికి పూజ అయిపోయేది, తన దారిన తను వెళ్ళిపోయేది. తన దారిన తను వెళ్ళిపోతుందో, తన దారిలోకి నడిచి రమ్మంటుందో నాకు బాగా తెలుసు. గాని మీరు ఊరుకోండి. ఏం శారదా, వాడేం చెప్పట్లేదు. నువ్వేనా చెప్పు. నువ్వు వెళతావా, నన్ను వెళ్ళిపోమంటావా? దాని వాలకం చూస్తే కదిలేటట్టు లేదు. పదండి, మనం వెళ్ళిపోదాం. అమ్మమ్మ గారు, నానమ్మ, సావిత్రి, నువ్వెప్పుడు కార్యం అన్నది కార్యంగా జరిగే యోగం నీకు లేదు.
ఇంకొకసారి మమ్మల్ని పిలవు. ఒకవేళ మమ్మల్ని పిలిచినా ఇలాంటి రాత తక్కువ వాళ్ళని పిలవదు. పదండి వెళదాం. అత్తయ్య గారు, ఎందుకు మీకంత పంతం? సరే, మీరేం వెళ్ళనవసరం లేదు. అనుకోకుండా వచ్చాను. అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. మీ హక్కులు అధికారాలు మీరే సాగించుకోండి. పిల్లల క్షేమం కోరి మీరు చేస్తున్న వ్రతం నా మూలంగా ఎవరికీ ఏ అసంతృప్తి మిగల్చొద్దు. నేనే వెళతాను, మీరు కానివ్వండి. వదిన గారు, ఒక్క నిమిషం. ఏం సావిత్రి, క్షేమం కోరి వెళుతున్నా అంటే ఇంకా వదిన గారు అని అంటావే? శుభకార్యం వేళ వచ్చిన ముత్తైదుకి బొట్టు పెడదామని. ఆ? మ్మ్. రఘురా, నేను నీ ఎదురుగా ఉన్నా లేకపోయినా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నిన్ను అంటి పెట్టుకునే ఉంటాయి. నేను వెళుతున్నానని మనసు బాధ పెట్టుకోకు. భక్తితో వ్రతం చేసుకో. ఏ ఆంక్షలు, లక్ష్మణ రేఖలు పేగు బంధాన్ని, ప్రేమని నీకు దూరం చేయలేవు. నీ మనసులో నేనున్నాను, నా గుండెల్లో నువ్వున్నావు. ఆ స్థానం ఎవరికీ స్వాధీనం కాదు. అమ్మ ఏమైందమ్మా? సీత, డాక్టర్కి ఫోన్ చేయి. వద్దురా, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇంకా నన్ను బతికించే శక్తి ఏ డాక్టర్కి లేదురా. కట్టె కాలక ముందే ఒకసారి నిన్ను చూసి ఆశీర్వదించే, నీలో నమ్మకాన్ని పెంచి అయ్యో అమ్మ జబ్బుతో బాధపడుతుంది అని నువ్వు బాధపడకుండా, నీకు ఈ విషయం తెలియకుండానే వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నా కోరిక ఏది ఇంతవరకు తీర్చలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు తీరుస్తాడు? అసలు నా మీద ఆయనకి కనికరమే లేదురా. చివరి క్షణంలో ఆ భగవంతుడు నా కళ్ళు నీ చేతిలో మూసే అదృష్టం కలిగించి నాకు ఆత్మశాంతి మిగిలేలా చేశాడు. అమ్మా, ఏంటమ్మా మాటలు? నువ్వు ఇలా విలవిల్లాడిపోతావని నీ దాకా నా విషయం తెలియనీయకుండా దాచాను. సీత, వేణి నీ చేతుల్లో పెడుతున్నాను. నేను నా కడుపులో ఎలా మోసి పెంచాను. నువ్వు కంటి పాపల్లో వెండి పెట్టుకుని కాపాడు.
అత్తయ్య గారు, ఇందాక ఇక్కడి నుంచి వెళ్ళు అన్నారు. వెళుతున్నాను. మీ మాటకి గౌరవం ఇచ్చి ఇక్కడి నుంచే కాదు, ఈ భూమి మీదే లేకుండా పెడుతున్నాను. సెలవు. నేను అక్కడికి వెళితే ఇదే జరిగితే వద్దు, వెళ్ళొద్దు. వెళ్ళకపోతే రెప్పల మూసేలోపు నా బిడ్డని మళ్ళీ పీటల మీద అలా చూడగలనా? వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి. కానీ నేనుగా కాదు. ఇలా జరగకుండా, వాడికి తెలియకుండా వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళాలి. కానీ నేనుగా కాదు. ఇలా జరగకుండా, వాడికి తెలియకుండా వెళ్ళాలి. తెలియకుండానే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోలేను. వెళితే తెలుస్తుందేమో. వెళ్ళకపోతే అసంతృప్తితో వెళ్ళిపోవాల్సిందేనా? అది వదలదక్క. ఇలాగే బావ వెంట వస్తూనే ఉంటుంది. అది వదిలిపోవాలంటే ఈ ఫోటోలు అమ్మమ్మ గారికి చూపించడం బెటర్. ఎప్పుడైనా చెప్పాల్సిందే. మంచి ఛాన్స్ దొరికినప్పుడు ఎందుకు మిస్ చేసుకోవడం? ఇప్పుడే బయట పెడితే వాళ్ళ గురించి పూర్తి విషయాలు తెలుసుకోలేము. అమ్మమ్మ గారు తొందరపడి సీరియస్ అయితే సంజయ్ హర్ట్ అవ్వచ్చు. అప్పుడు అత్తయ్య గారికి జరగాల్సిన వైద్యం ప్రమాదంలో పడుతుంది. టైం తీసుకొని మనమే సాకేత్కి హారతి విషయంలో తన అసలు స్వరూపాన్ని బయట పెట్టి కళ్ళు తెరిపిద్దాం. లేదక్క, వెంటనే చేయటం మంచిది. వద్దు, నా మాట విను అంటున్నాను కదా. ఏదైనా వెంటనే చేయాలి. కుదరదు అంటున్నాను కదా, వినొచ్చు కదా. ఏమిటి సీత, అక్క చెల్లెళ్ళిద్దరూ చేరి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏమిటి ఇది వెంటనే చేయాలంటుంది, నువ్వు కుదరదంటున్నావు? ఏమిటి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు? మాట్లాడరే? ఏదో అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంత దబాయించాల్సిన అవసరం ఏమిటి? మొదలు పెట్టారా? వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కావచ్చు గాని ఈ ఇంట్లో తోడికోడళ్ళు. ఇలా వచ్చి రహస్యంగా మాట్లాడుకుంటున్నారంటే అది నా గురించో నా కుటుంబం గురించో అయి ఉంటుంది. పైగా ఒకళ్ళు కావాలంటున్నారు, మరొకరు వద్దంటున్నారు. అదేమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా. గ్రాని వాయిస్ రైజ్ చేసిందంటే వీళ్ళేమన్నా నా గురించి గ్రానికి చెప్పారా? ఏమిటే, ఏం మాట్లాడకుండా అలా దిక్కులు చూస్తున్నారు? విషయం ఏమిటో చెప్పండి.